హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో కలర్ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ లడ్డు తయారీ విధానాన్ని చూసేద్దామా? పిండిని కలపడం కోసం బౌల్ని తీసుకొని బౌల్లో జల్లెడను పెట్టి 3 కప్పుల శనగపిండిని వేసి పిండిని జల్లెడ పట్టండి. ఇలా పిండి జల్లెడ పట్టడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లెడలోకి వచ్చి పిండి స్మూత్ గా మారుతుంది. ఇలా పిండి మొత్తం జల్లెడ పట్టాక ఒక అర టీ స్పూన్ ఉప్పును వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని మరీ లూజ్ గా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా మీడియంగా కలుపుకోండి. పిండి ఇలా మీడియంగా కలిస్తేనే బూందీ తోకలు లేకుండా రౌండ్ గా వస్తుంది. మీకు చేతితో కలపడం కష్టమైతే ఇలా విస్కర్ తో కలుపుకోండి. విస్కర్ తో పిండి ముద్దలు లేకుండా పిండి బాగా కలుస్తుంది. పిండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వస్తే బూందీ చాలా బాగా వస్తుంది. మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే ఇలా ఒక గుంత గంటెతో పిండిని టెస్ట్ చేసి చూడండి. ఇలా గరిటకు పిండి అప్లై చేసినట్టుగా ఉంటే పిండి కరెక్ట్ గా కలిసినట్టు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోయండి. బూందీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బూందీ సరిగ్గా ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బూందీ గరిటను తీసుకొని గుంత కంటతో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉంటే బూందీ అలాగే ఆయిల్లోకి పడిపోతుంది. పిండిని కరెక్ట్ గా కలిపితే ఇలా పిండిని కలపాల్సిన అవసరం లేకుండా నూనెలోకి ఈజీగా పడిపోతుంది. ఇదే విధంగా బూందీ మొత్తం వేసిన తర్వాత ఆయిల్లో వచ్చే బబుల్స్ పోయేంత వరకు బూందీని ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ పై వచ్చే బబుల్స్ అన్ని పోయాక బూందీని ప్లేట్లోకి తీసుకోండి. మీరు రెండోసారి బూందీని వేసుకునేటప్పుడు బూందీ గరిటకు ఉన్న పిండంతా ఇలా నీట్ గా తుడిచేసి వేయండి. ఇదే విధంగా కలిపిన పిండినంతా బూందీలా వేసుకోండి. ఇలా బూందీ మొత్తం రెడీ అయ్యాక మనం లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం గనక 1 కప్పు పిండిలో 1/4 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేయండి. ఇలా పిండి మొత్తం బాగా కలిపాక ఈ పిండిని బూందీ గరిటెలో వేసి బూందీలా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ బూందీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత వేరొక కప్పులో కొంచెం పిండిని తీసుకొని 1/4 టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ ను వేసి బాగా కలిపి పిండిని జల్లిలో వేసి బూందీలా వేసుకోండి. ఇలా వేసిన బూందీని కూడా బబుల్స్ పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. మనం చేసే లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో కనుక ఇలా 2 రకాల బూందీ ఉంటే లడ్డు కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా 3 కలర్స్ లో బూందీ రెడీ అయ్యాక స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకొని 3 కప్పుల చక్కెరను వేయండి. 3 కప్పుల శనగపిండికి 3 కప్పుల చక్కెర సరిపోతుంది. ఇలా కొలతలు అన్ని ఒకే కప్పుతో తీసుకోవడం ద్వారా లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది. తరువాత అదే కప్పుతో చక్కెరలోకి 1 కప్పున్నర నీళ్లను యాడ్ చేయండి. ఇలా చక్కెరలో వాటర్ వేశాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా చక్కెర మొత్తం చక్కగా కరిగాక 5-6 ఇలాచీలను కచ్చా పచ్చాగా దంచి వేయండి. అలాగే లడ్డు మంచి కలర్ కోసం 1/4 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేయండి. ఈ ఫుడ్ కలర్ ని చక్కెర పాకం మొత్తం కలిసేలా బాగా కలిపి 1 స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ బాగా కలపండి. ఇలా చక్కెర ఒక తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. వీడియోలో నేను చూపించిన విధంగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోనికి
కొద్ది కొద్దిగా బూందీని వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలానే మీరు చేసి పెట్టిన బూందీ అయిపోయేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కెర పాకం బూందీ బాగా కలిసేలా కలుపుతూ ఉండండి. ఇలా బూందీ మొత్తం కలిపిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన కాజుని అలాగే కిస్మిస్ ని కూడా యాడ్ చేసి బూందీని చక్కగా కలపండి. ఇలా బూందీ మొత్తం కలిపిన తరువాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయడం ద్వారా బూందీకి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. ఇలా 15 నిమిషాల తర్వాత బూందీని ఒకసారి కలిపి మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. లడ్డూలు కొత్తగా చేసేవారైతే ఇలా కొంచెం బూందీని అరచేతిలో వేసుకొని ఇలా 2 వేళ్లతో ఒత్తుతూ లడ్డూని చేస్తే లడ్డూ పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారా లడ్డూ ఎంత బాగా వచ్చిందో? ఇదే పద్ధతిలో మిగతా లడ్డూలను కూడా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.